హాయ్ ఫ్రెండ్స్, ఇది జొన్న గటక ఫ్రెండ్స్. మనము నిల్వ ఉండేటట్టు ఎట్లా చేసుకోవడం మీకు చూపిస్తా ఫ్రెండ్స్. కొంచెం కడాయి పెట్టుకొని కొంచెము నెయ్యి వేసిన, అందులోనే నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం నూనె ఉడికైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆయంతలు అంటే మా పల్లెటూరులో ఉంటాయి ఫ్రెండ్స్. ఆవాలకు బదులు ఆయంతలు వేసుకుంటాం మేము. ఎండుమిర్చి, కళ్యామాకు, కొన్ని బాదంలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. బాదం పప్పు, జీడిపప్పు, మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా మాడకుండా చూసుకోవాలి. ఒక కలుపుకుంటూ ఉండాలి, మాడిపోతే టేస్ట్ మంచిగా ఉండదు. జొన్న రవ్వ వేసుకోవాలి. మేమైతే జొన్న గటక అంటాము. జొన్న గటక ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ వేయాలి కొంచెం కొంచెం. ఇట్లా వేసుకొని ఒక డబ్బాలో పెట్టి ఉంచుకుంటే ఎన్ని రోజులైనా మంచిగా కలుపుకుంటా మంచిగా ఉంచాలి. ఇట్లా వేసుకొని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఎన్ని రోజులైనా పురుగు కాదు ఫ్రెండ్స్. జొన్న గటకల తొందర పురుగు అవుతుంది. ఇట్లా వేసుకుంటే పురుగు కాదు ఎన్ని రోజులైనా. కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి. కొంచెము గోధుమ కలర్ వచ్చేదాకా కలపాలి. కలిపిన తర్వాత ఇక ఆఫ్ చేసుకొని చల్లారినాక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి.